ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. చాలేనా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి సహాయార్థంగా రెగ్యులర్గా మనం బైబిల్ క్లాస్లో చదువుతున్నటువంటి వాక్య వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. చదువుబడిన లేఖన వాక్య భాగంలో నుంచి ప్రభు మనందరితో తన ఆత్మ ద్వారా ముచ్చటించి మాట్లాడునుగాక. విశేషంగా ఆఖరి వారం మనమేం చూసామంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ ఆయన శిష్యులకు వాగ్దానం చేశాడు. అంటే ఆయన వెళ్ళిపోతూ ఆత్మశక్తి చేత ఆయన శిష్యులు నింపబడతారని, ఆ ఆత్మశక్తి చేత వాళ్ళు ఈ లోకంలో ముందుకు కొనసాగాలి అని దేవుడు వారిని సిద్ధం చేస్తున్న విధానాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఆయన అనుగ్రహించే ఆత్మ ద్వారా ఎలాంటి శక్తి వాళ్ళకి కలుగుతుంది, అది ఆ ప్రశ్నకు జవాబు కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం. వాళ్ళకు అనుగ్రహించబడబోయే శక్తి, ఆత్మ ద్వారా వారు పొందబోయే శక్తి ఎలా ఉంటుంది, ఏ విధమైన శక్తి వాళ్ళు పొందుకుంటారు అనే ప్రశ్నకు జవాబుగా కొన్ని వారాలు మనం ఈ సంఘటనలో నుంచి కొన్ని సత్యాలు అధ్యయనం చేస్తున్నాం. లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నామంటే, పాత నిబంధనలో దేవుని ఆత్మశక్తి ఎలా పనిచేశాడో, దేవుని ఆత్మ ద్వారా వాక్యం లేనప్పుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు, రాజులు, యాజకులు, ఆ తర్వాత న్యాయాధిపతులు, వీళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీగా, సూపర్ న్యాచురల్గా, మానవ శక్తికి అతీతంగా కదా, సముద్రాలను పాయలు చేసిన శక్తి వారికి కలిగింది, సింహాలను చీల్చగలిగిన శక్తి వారికి కలిగింది. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు పాత నిబంధన గ్రంథంలో చచ్చిపోయిన వారిని లేపారు. అసలు ఎవరికి కనబడని, వినబడని, చూడలేని అదృశ్యమైన భవిష్యత్తుని గురించి ప్రవచనాలు చెప్పారు. మరి ఇలాంటి అద్భుతమైన శక్తి పాత నిబంధనలో మనం చూస్తున్నాం. కానీ ప్రభువు తన శిష్యులకు క్రొత్త నిబంధనలో వాగ్దానం చేసినటువంటి శక్తి, ఆత్మ ద్వారా మీరు శక్తి పొందుతారు అని చెప్పిన మాట నూతన నిబంధనలో అపోస్తుల యుగం నుంచి ఎలాంటి శక్తి వాళ్ళ మీదకి వస్తుంది, ఎలాంటి శక్తి చేత వాళ్ళు నింపబడతారు అనే సత్యాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ మాట శిష్యులకు చెప్పినప్పుడు శిష్యుల యొక్క వెనువెంటనే వాళ్ళకు కలిగిన ఆలోచన, అంటే వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేటటువంటి అంశం ఆత్మచేత నింపబడిన. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ మాటని ఇంకో కొంచెం వివరంగా ఎలాబరేటివ్గా చెప్పాలని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈరోజు నేను మీతో ఇలా చెప్పాను అనుకోండి, వ్యాక్సిన్ వలన అందరికీ గుండెలో క్లాట్స్, బ్లడ్ వెజల్స్లో క్లాట్స్, రక్తం గడ్డగట్టడం, ఇట్లాగా వ్యాక్సిన్ వలన చాలామందికి బలహీనతలు ఏర్పడ్డాయి అని చెప్పాను అనుకోండి. మీరు వెంటనే ఏ వ్యాక్సిన్ అనుకుంటారు? ఎక్సలెంట్ ఆన్సర్, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. ఏ వ్యాక్సిన్? మీకు వెంటనే గుర్తొచ్చింది ఏంటిది? కరోనా. నిజానికి వ్యాక్సిన్లు ఎప్పుడు వేయించుకున్నాం మనం? చాలా చిన్నప్పుడు వేయించుకున్నాం కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి, బేబీస్ దగ్గర నుంచి అసలు యాక్చువల్గా మనం వ్యాక్సిన్లు వేయించుకుంటాం. అంటే నేను ఒక అంశం చెప్పగానే ఇమ్మీడియట్గా
వెనువెంటనే మీకు జ్ఞాపకం వచ్చినటువంటి సంఘటన ఏది? కరోనా. ఎగ్జాక్ట్లీ అదేవిధంగా మన ప్రభువు మీరు ఆత్మచేత నింపబడతారు, దేవుని ఆత్మశక్తి మీ మీదకి వస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి వెనువెంటనే జ్ఞాపకం వచ్చినటువంటి శక్తి కూడా ఏమిటి అంటే ఏంటిదన్నమాట? పాత నిబంధనలో భక్తుల శక్తి కాదు, పాత నిబంధనలో దేవుని ఆత్మ ద్వారా జరిగించినటువంటి కార్యాలు కాదు. కానీ మరి ఎవరి శక్తి? ఎగ్జాక్ట్లీ వారితో పాటుగా 3.5 సంవత్సరాలు సంచారం చేస్తూ గలిలయలో, యూదయలో, సమరయ పట్టణాల వెంబడి శిష్యులను వెంటబెట్టుకొని కలిసి తిరిగి ప్రభువారు చేసినటువంటి పరిచర్యలో బాప్తిస్మం పొందిన వెంటనే ఆత్మ పావురం రూపంలో ప్రభు మీదకి దిగి వచ్చిన సంఘటన, ఆ ఆత్మ ద్వారా కొలతలేని శక్తి చేత నింపబడిన ఒక ప్రవక్త, ఒక రాజు, ఒక యాజకుడు, ఒక దేవుని ద్వారా ఎంపిక చేయబడిన రక్షకుడైన న్యాయాధిపతి లాంటి వాడు. సేవియర్ అంటారు కదా, న్యాయాధిపతులను ఏమంటారంటే సేవియర్స్ కదా, జడ్జ్. రక్షకుడుగా పనిచేసేవాడు, విమోచకుడుగా పనిచేసే లాంటి న్యాయాధిపతి లాంటి వాని మీద ఉన్న ఆత్మశక్తి కొలత లేకుండా ప్రభు మీద నిలిచిన చిహ్నం, ఉదాహరణ, గుర్తు, రీతి, పద్ధతి యేసు ప్రభు వారిలో 3.5 సంవత్సరాలు వాళ్ళు చూశారు. కాబట్టి వీళ్ళకి వెంటనే జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ప్రభు ఎలా ఆత్మ ద్వారా శక్తివంతుడయ్యాడో, ప్రభు ఎలాగా ఆత్మ ద్వారా నింపబడి పనిచేశాడో అలాగున మనం కూడా శక్తివంతులం అవుతాం. అంతేగాని ఏలియాలాగా కాదు, చిన్నప్పుడు వేసుకున్న వ్యాక్సిన్ లాగా కాదు. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఎపిసోడ్ అనమాట కదా. ఏలియాలాగా కాదు, ఎలీషాలాగా కాదు, మోషేలాగా కాదు. ప్రభు ఎలా ఆత్మ ద్వారా నింపబడి పరిచర్య చేశాడో మనం కూడా అలాంటి ఆత్మశక్తిని పొందుతాము అనే సంఘటన, విషయం వాళ్ళ మనసుల్లో వెంటనే వచ్చింది. అలాగైతే ప్రభు మీద ఆత్మ దిగి వచ్చినప్పుడు, ప్రభు ఆత్మ చేత నింపబడినప్పుడు ఆయన చేసిన పరిచర్య విధానాన్ని ప్రవచన గ్రంథంలో 3 అధ్యాయాలలో నుంచి మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. ఏ అధ్యాయాలు? యెషయా 11, యెషయా 42, యెషయా 61. ఈ 3 భాగాలలో నుంచి ఉదాహరణల రూపంలో మనం చూసాం. 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో మూలమైన విషయం ఏంటిది? మూలమైన విషయం దేవుని ఆత్మచేత ఆయన నింపబడతాడు. ఆ ఆత్మచేత నింపబడినటువంటి దేవుని చిగురుగా పుట్టే రాజు ఎలా ఉంటాడు? ఆత్మచేత నింపబడినప్పుడు ఆయనలో కలిగేటటువంటి శక్తి, ఎలాంటి శక్తి ఆయన పొందుతాడు? మీరు ఊరికి నేను చూడకుండా చెప్పచ్చు, నేర్చుకున్నాం కదా మనం 11వ అధ్యాయం. ఎలాంటి శక్తి ఆయన పొందుతాడు? వెరీ గుడ్, ఎక్సలెంట్. అందుకనే సువార్తకు ఉండాలి బైబిల్ క్లాస్లో. ఏంటిది? జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ ఆయన పొందుకుంటాడు. నేను సరళంగా వీటిని జ్ఞాపకం పెట్టుకోవటానికి 11వ అధ్యాయం యెషయా గ్రంథం చిగురులాగా ఉంటాడు, లేకపోతే చెట్టులాగా ఉంటాడు అని నేను ఇంకా సరళంగా మనకు అర్థమయ్యే రీతిలో ఎలాగా చెప్పుకుంటే బాగుంటుందో అయిపోయిన తర్వాత ఆలోచన చేస్తామంటే 11వ అధ్యాయం ప్రభువు ఒక చెట్టులాగా, చిగురులాగా పోలికగా కనిపిస్తున్నాడు. 42వ అధ్యాయం భక్తుడైనటువంటి యెషయా చెప్పినటువంటి 42వ అధ్యాయంలో ఆయన ఎలా కనిపిస్తున్నాడు? సేవకుడులాగా కనిపిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సేవకుని మీద ఆత్మచేత నింపబడిన సేవకుడు అన్నాడు కదా. ఆ ఆత్మచేత నింపబడినటువంటి సేవకుడు, దానికి నేను ఒక ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి విధానం ఇలా చెప్పుకుందామా? ఆయన పావురంలాగా పనిచేస్తాడు. ఎలాగా? ఎందుకని? అక్కడ చెప్పిన గుణాలు ఉన్నాయే, నేను మళ్ళీ రివ్యూ చేస్తాను మీకు వాటిని ఈరోజు మరికొంచెం ఎలాబరేటివ్గా విస్తారంగా నేర్చుకోవాలని చెప్పాలని నా మనసులో ప్రేరణ ఉంది.
పావురంలాగా పరిశుద్ధాత్మ దేవుడు పావురములాగా దిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పైన ఆయన కూడా సేవ చేశాడు. బాప్తిస్మం ఇచ్చే సమయంలో ప్రభువారి మీద పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో వచ్చాడు. పావురం రూపంలో వచ్చినప్పుడు ఆయన సేవకుడుగా సేవ ప్రారంభం చేశాడు. ఇక్కడ కూడా ఆయన సేవకుడుగా సేవ ప్రారంభం చేసినప్పుడు సేవకుని గీతాలు అని మనం చెప్పుకున్నాం కదా, సేవకుని పాటలు, ద సాంగ్స్ ఆఫ్ సర్వెంట్ కదా, సర్వెంట్ సాంగ్స్ అంటారు. అంటే ఆయన సేవ ఎలా ఉంటుందంట, కేకలు వేయడు, అరవడు, నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు. వీటన్నిటినీ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆయన జెంటిల్గా ఉంటాడు, అగ్రెసివ్గా ఉండడు, కోపపడడు, అఫెన్సివ్గా ఉండడు, ఎదురుదాడి చెయ్యడు. ఆయన చాలా సౌమ్యంగా, దీనంగా, జెంటిల్గా, సాఫ్ట్గా, ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు మీద పావురం రూపంలో దిగి రావటం కూడా దేన్ని సూచిస్తుందంటే ఆయన ఎలా సేవ చేయబోతున్నాడో, ఒక పావురం లాంటి వాడుగా సేవ చేయబోతున్నాడు. హోలీ బర్డ్, పీస్ఫుల్ బర్డ్, జెంటిల్ బర్డ్ కదండి, చాలా సౌమ్యుడుగా, దీనుడుగా, సాఫ్ట్గా ఆయన పరిచర్య చేయబోతున్నాడు అన్నట్టుగా కదా. ఆయన 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో పావురంలాగా ఉన్నాడు. 11వ అధ్యాయంలో యెషయా గ్రంథం 11లో చిగురులాగా, చెట్టు షూట్ కదండి, అది లేత చిగురులాగా కనిపిస్తున్నాడు. ఇక్కడేమో పావురంలాగా కనిపిస్తున్నాడు. 61వ అధ్యాయంలో ఆయన ఒక మంచి బోధకుడు కదండి. మీరేదైనా ఒక మంచి పేరు పెడతారా? నేను ఎట్లా అనుకుంటున్నాను, ఆయన ఒక మంచి వాయిస్, ఒక చక్కటి ప్రవక్త, లేకపోతే స్వరం, అట్లాగా ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి ఒక దూతలాగా కదా ఆయన కనిపిస్తున్నాడు. అట్లాగైతే 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన లేత చిగురుగా మనుష్యులలో నుంచి పుట్టినటువంటి రాజు వంటి వాడుగా ఆయన చెప్పబడటం కోసం ఇశ్రాయేలీలు చేసినటువంటి 3 తప్పులు మనం చెప్పుకున్నాం కదా. ఏంటేంటి అంట వాళ్ళు చేసిన తప్పులు? షిలోహు నీళ్లు వద్దని యూఫ్రటీస్ ప్రవాహాన్ని కోరుకున్నారు, ఒక తప్పు. 2, దేవుని మందిరాన్ని ఆశ్రయంగా వద్దు అనుకొని బోనును, చిక్కు వలను, వాళ్ళకి పట్టుకునేటటువంటి స్నేర్ అంటారు. స్నేర్ అంటే వల, పక్షిని పట్టుకునే వల, ఆ వలను కోరుకున్నారు. 2వ తప్పు. 3వ తప్పు, అరుణోదయంలో నుంచి వచ్చే శ్రేష్టమైన వెలుగును వద్దని చీకటిని కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఆ చీకటిని తొలగించటానికి, ఆ బోనుని విడిపించటానికి, వాళ్ళు కోరుకున్న యూఫ్రటీస్ ప్రవాహం నుంచి, అశూరియులు శత్రువుల నుంచి వాళ్ళని రక్షించటానికి సాధారణమైనటువంటి మనుష్య కుమారుడుగా, దావీదు సంతానంలో నుంచి పుట్టేటటువంటి చిగురు వంటి వాడుగా మన ప్రభువు వస్తాడు అని చెప్పుకున్నాం కదా. ఆయన వచ్చినప్పుడు ఆయనలో కలిగేటటువంటి విధానం ఏంటిదంట? జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ. ఈ రాత్రి వేళ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ద స్పిరిట్స్ పవర్, దేవుని ఆత్మ యొక్క శక్తి ఒక విశ్వాసికి కలిగినప్పుడు, దేవుని ఆత్మ యొక్క ప్రభావం ఒక విశ్వాసి మీద ఉన్నప్పుడు, ఆ విశ్వాసి జీవితంలో ఫస్ట్ లోపల ఏమి, లోపల జ్ఞాన వివేచనతో కూడినటువంటి ఆత్మ. ఏం జ్ఞానం? న్యాయమైనవేవో, పరసంబంధమైనవేవో, నీతివంతులుగా ఉండటానికి అవసరమైనవేవో, యథార్థమైనవేవో, సత్యవంతమైనవేవో, నిజమైనవేవో, అసత్యమైనవేవో తెలుసుకునే వెలిచూపు వలన తీర్పు తీర్చే విధంగా కాకుండా లోపల వాటిని ఆధారం చేసుకొని వివేచించే శక్తి మొదట దేవుని ఆత్మ
ఒక విశ్వాసికి కలిగిస్తాడు కదా. మీరు దీన్ని ఇంకొంచెం ఓపెన్గా డిస్క్రిప్టివ్గా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుని ఆత్మ మనకి శక్తినిచ్చాడు అంటే మొదట కలిగేటటువంటి ఆశీర్వాదం, ఆత్మశక్తి మనకి ఇవ్వబడినప్పుడు, మనం పొందుకున్నప్పుడు మనలో ఏం కలిగిద్ది? జ్ఞాన వివేక హృదయం వచ్చిద్ది. జ్ఞాన వివేక హృదయం. ఉదాహరణకి భక్తుడైన పేతురు, యోహాను, మగ్దలేని మరియా, తోమ, వీళ్ళందరూ ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత చూసారా లేదా ప్రభువుని? మనం చాట్ టేస్ట్ చూపించుకున్నాం కదా, ఎంతమంది చూశారు, ఎప్పుడెప్పుడు చూశారు, మరియమ్మ ఎప్పుడు కలిసింది, పేతురు ఎప్పుడు కలుసుకున్నాడు. మీరందరూ మంచి ఆ పజిల్స్ని చాలా చక్కగా ఆన్సర్ కూడా చేశారు, గుర్తున్నాయి కదా. ఇప్పుడు యమాయిము మార్గంలో నడిచిపోతా ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులతో కూడా ప్రభు మాట్లాడాడు. మాట్లాడుతూ ఏం చెప్పాడు? ధర్మశాస్త్ర గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను ఆయనను గురించి, తన్ను గూర్చిన సంగతులు, వివరాలు ఏం చెప్పాడు ప్రభు? చెప్పాడు. ఎవిడెన్సెస్ చూపించాడు. వాక్యంలో ఎవిడెన్స్ చూపించాడు. తోమాకి చేతులు కూడా ఎవిడెన్స్ చూపించాడు. పేతురు సాక్షాత్తు తెరవబడిన సమాధిలో అన్నీ క్లియర్గా చూశాడు. చూసిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఒక మాట చూద్దాం. చూడండి, మార్కు సువార్తలో 28వ అధ్యాయం. మార్కు సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలను మనం చదువుదాం. మార్కు సువార్త 28, మత్తయి సువార్త, ఎక్స్ట్రీమ్లీ సారీ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలు. మత్తయి 28, 16, 17. 11 మంది అంటే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. కానీ ఏమని రాయబడింది? కొందరు సందేహించిరి. ఎంతమందిలో? అది గుర్తుపెట్టుకోవాలా. ఎంతమందిలో అమ్మా? అంటే ఎవరెవరు సందేహించుంటుంటారు తెలీదు ఖచ్చితంగా. తోమానో పేతురేనో మరి ఎవరెవరు సందేహించారో మనం చెప్పలేం. కానీ మొత్తానికి సందేహించిన బ్యాచ్లో 11 మందిలో కొందరున్నారు. మనం యోహాను సువార్త 21వ అధ్యాయం చూస్తే 7 మంది శిష్యులు దగ్గర ఏమంటారు? పేతురుతో పాటుగా మేము చేపలు పట్టడానికి వెళ్ళిపోతాం. ఎందుకు సందేహించారు? తెరవబడిన సమాధిని చూశారు కదా, బట్టలు చూశారు కదా, గాయాలు చూశారు కదా, నడిచిపోతున్నప్పుడు చూశారు కదా, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు గుండెలు మండాయి కదా. మరి ఈ సందేహం ఎట్లా కలిగింది? ప్రియమైన దేవుని పిల్లర వినండి, ఎవిడెంట్గా కళ్ళకి కట్టినట్టుగా ప్రభువు ఈ భౌతికమైన నేత్రాలతో వాళ్ళకు కనిపించాడు. తెరవబడిన సమాధి కూడా కనిపించింది. అన్ని రుజువులతో, వాక్యపు రుజువులతో, కళ్ళకి కనిపించే దృశ్యమైన రుజువులతో, అన్ని రీతులుగా ప్రభువుని చూశారు. కానీ అది వాళ్ళల్లో సంపూర్ణమైన విశ్వాసాన్ని, బలాన్ని పుట్టించటానికి సంపూర్ణమైన శక్తివంతమైన రుజువులుగా అవి లేవు. కానీ ఇప్పుడు పేతురుని చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిపోగానే పెంతెకోస్తు దినం, నా ప్రభు ఆత్మను పంపించిన దినం నుంచి చిన్న అమ్మాయికి భయపడ్డాడంట. ఎంత అమ్మాయికి? ప్రధాన యాజకుడి దగ్గర పక్కనుండేవాడి చెవి తెగ్గొట్టడానికి భయపడలా. చిన్న అమ్మాయి. ఎంత అమ్మాయి ఉంటుంది? నేను అనుకున్నావు లక్కీ అంత అమ్మాయో, లేకపోతే క్యూటీ అంత అమ్మాయి. ఆడపిల్లలు ఎక్కువగా మాట్లాడతారు కదా, అరే ఇదిగో అంకుల్ ఈడే, ఇతను అతనితో ఉన్నాడు అని చిన్నపిల్లలు కదా అంటారు కదా. నువ్వు అతనితో ఉన్నావు కదా. చిన్న అమ్మాయికి భయపడ్డాడు. కానీ పునరుద్ధానమైన తర్వాత, ప్రభు ఆత్మస్వరూపుడుగా దిగి వచ్చిన తర్వాత యూదులందరి మధ్యలో నిలబడి ఏం చెప్తున్నాడు? మేము ఆయనకి సాక్షులం. ఎట్లా మారింది? వర్షన్ ఎలా మారింది అంటే
దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకోవటానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, ప్రభువుని అర్థం చేసుకోవటానికి, ప్రవచనాలను అర్థం చేసుకోవటానికి, పరలోక సంబంధమైన విషయాలను అర్థం చేసుకోవటానికి ఇక మరెన్నడూ కూడా ఆయన వలల జోలు పోలా, సముద్రం వైపు పోలా, జాలరులుగా మళ్ళీ వెళ్ళటానికి ఇక వెనకకి తిరగల. ఎందుకు అంటే దేవుని ఆత్మ పేతురుకి 11 మంది శిష్యులకు ఎవిడెంట్గా కళ్ళతో చూసిన సత్యాల కంటే లోపల హృదయంతో చూసే దృష్టితో వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగింది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ ద విజన్, ఈ కళ్ళతో చూసే దానికంటే, పునరుద్ధానం రుజువుల కంటే, కళ్ళతో కనిపించిన రుజువుల కంటే, ఆత్మ ద్వారా అంతరంగంలో దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, జ్ఞాన వివేక హృదయము వాళ్ళకి కలిగినప్పుడు ప్రభువుని గురించి వివేచించి అర్థం చేసుకునే శక్తి ఆత్మ ద్వారా పొందుకున్నారు. ఈ ఈ రాత్రి వేళ సమయంలో మనం కూడా అర్థం చేసుకునే సత్యం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 33వ వచనం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ నేను వాళ్ళతో చేయబోయే నిబంధన ఇదే. ఎక్కడ ఈ మాటలు మనం క్యాచ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. ఇదే మాట క్రొత్త నిబంధనలో ఎక్కడ కనిపించిందో మీరు చూడకుండా చెప్పగలరా? సేమ్ ఇదే మాట క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఇదే మాట హెబ్రీ పత్రిక 8:8లో భక్తుడైనటువంటి పౌలు తిరిగి ప్రస్తావన చేయటాన్ని మనం చూస్తాం. ఆ కింద వరకు మనం చదవచ్చు. 10వ వచనం నుంచి మనం చూస్తే టైం మనకి సేవ్ అవుతుంది. ఆ దినములైన తర్వాత ఏదనగా ఎక్కడ రాస్తాడంట? మనస్సులో, వారి హృదయముల మీద వాటిని. దీని అర్థం ఏంటో పౌలు ఇంకొంచెం వివరంగా రాశాడు. భక్తుడైనటువంటి పౌలు దీని భావం ఏమిటో, ఆ హృదయాల మీద రాయబడటం అంటే ఏంటో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి కిందకి చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక, చూడండి దేంతో అంట, మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు కదా. 6వ వచనం కూడా మనం చూద్దాం. 6వ, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలుగు చేసి ఉన్నాడు. అక్షరము చంపును కానీ. ఈ మాటల్లో మీకేమైనా అర్థమైందా? కష్టంగా ఉందా? దాని అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ఇర్మియా గ్రంథంలో ప్రభువు ఇర్మియాకి ఇలా వాగ్దానం చేశాడు. ఏం చేశాడంటే, ఇదిగో మీకు బయట పలకల మీద కొన్ని ఆజ్ఞలు రాశా, అవి మీరు చదువుకోవాలా. అవి మీరు చదువుకుంటే మీకు కొంత అర్థమైద్ది. అర్థం కాకపోతే మీరేం చేయాలా? అర్థం కాకపోతే మోషే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరు చేస్తారు? మోషే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మోషే వివరిస్తాడు. మోషే తర్వాత యెహోషువ వివరిస్తాడు.
మనం గమనించాం, యజ్రా గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని యజ్రా విప్పినప్పుడు 7 నిలబడి దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే ఇటువైపు కొందరు ఇటువైపు కొందరు దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారంట? వివరిస్తున్నారు. మీకు అర్థమైందా? ఎవరైనా చదువుతున్న వాళ్ళకి అర్థమైందా? లేదు, కొందరికి అర్థమైంది. చదువుతున్నటువంటి యజ్రాకి, ప్రావీణ్యమైన శాస్త్రికి, వివరించ సామర్థ్యం కలిగినటువంటి కొందరికి వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళే వివరిస్తున్నాడు. వివరించినప్పుడు వింటున్న వాళ్ళందరూ విని, ఓహో దీని భావం ఇదనమాట, పరిశుద్ధ పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు మనం తినకూడదనమాట, ఇలా అర్థం చేసుకొని ఒక ఆయన చెప్తే అర్థమైంది. ఇది పాత నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఏమంటున్నాడు? మోషే చెప్పడు, మీకు యెహోషువ చెప్పడు, యజ్రా ఎక్స్ప్లెయిన్ చేయడు. ఎవరంటే ఎక్స్ప్లెయిన్ చేసేదన్నా? దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. శక్తి పొందినప్పుడు పరలోక సంబంధమైన విషయాలు, దేవుని గూర్చినటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు మీకెవ్వరూ చెప్పక్కర్లా, మీకెవ్వరూ వివరించనక్కర్లా. దేవుని ఆత్మ మీ హృదయాలలో సువార్త ద్వారా, మా పరిచర్య ద్వారా మీ హృదయాలలో సెల్ఫ్ ఇల్యూమినేటింగ్, సెల్ఫ్ రివీల్డ్. భక్తుడైనటువంటి పౌలు చూడండి, కొరింథీ పత్రికలో ఇట్లా రాస్తున్నాడు కదా. మొదటి పత్రిక కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీలకు పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 4, 5 కలిసి ఉన్నాయి, మనం చదువుదాం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, ఎవరి జ్ఞానం అంట? మనుషుల జ్ఞానం మీద కాదు మీకు విశ్వాసం కలిగింది, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, ఎవరంటమ్మా? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే. దృష్టాంతములు దేవుని శక్తిని కనుపరిచేటటువంటి దృష్టాంతాలు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను మీద రాశాడు. అంటే రాయటం అంటే ఏంటి? ఇప్పుడు ఇదిగోండి, ఇది రాసి ఇచ్చాను, మీకు రాసి ఇచ్చాను అంటే ఏంటి? నేనేం చెప్పాలనుకుంటున్నానో దీని మీద ఉంది. ఇది చదివితే మీకేమర్థమైంది? నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన హృదయాల మీద ప్రభు ఆత్మతో రాశాడు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో, దేవుని చిత్తం ఏంటో, దేవుని విధానాలేంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన పరలోకం ఏంటో, ఆయన సిలువేంటో, ఆయన మహిమేంటో, ఇవన్నీ ఒక విశ్వాసికి అర్థమయ్యేలాగా దైవ ఆత్మ వివేచన ఎవరిస్తారు? అది గుర్తుపెట్టుకోవాలా. ప్రభు మీద, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన జ్ఞానాత్మ వివేకములు కలిగిన హృదయం ఆయనకి ఎలా వచ్చింది? చూసే వాటిని ఆయన నమ్మట్లా. శాస్త్రులను, పరిచయులను మీరు గమనించారా? ఒక మాట, ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు, వాళ్ళని ప్రభు అందరినీ చేర్చుకున్నాడా? తెలుసా మీకు? ఒక మాట చూద్దాం, చూడండి. నికోదేముని దగ్గరికి చేర్చుకున్నాడు కదా. ఏ అధ్యాయంలో? యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముని ఎంటర్టైన్ చేశాడు కదా, ఎంటర్టైన్ చేశాడు. కానీ 2వ అధ్యాయంలో మనం చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 2:23. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన యందు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. కానీ అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఈ క్రింద 3వ అధ్యాయంలో నికోదేముని ఎంటర్టైన్ చేశాడు, నికోదేముని దగ్గరికి చేర్చుకున్నాడు. బోల్డ్ అంతమంది నమ్మి విశ్వసించి ఆయన దగ్గరికి వస్తే
చేర్చుకోలేదు. ముసలాయన మత బోధకుడు పరిచయుడు రాత్రివేళ రహస్యంగా వస్తే ఆయన్ని దగ్గరికి చేర్చుకున్నాడు. ఎందుకు? ఇప్పుడు నేను ఉత్సాహంగా ప్రభువా నీ వెంట వస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా అంటే నువ్వు వద్దుపో అంటున్నాడు. ఒక ఆయనేమో డౌట్ఫుల్గా భయంగా అసలు ఈయనకి నిజంగా విశ్వాసం ఉందా, అసలు ఇతనికి నిజంగా నమ్మకం ఉందా, ఇతను నిజంగా జెన్యూన్గా వస్తున్నాడా అని అనిపించట్లా. ఆయన వచ్చి రహస్యంగా ఇంట్లో కలిస్తే దేవుడు ఆయనకి గొప్ప సత్యాలు చెప్తున్నాడు. ఒక గుంపేమో ఒక 10 మంది కుర్రోళ్ళు వచ్చి అన్న నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడన్నా నీ వెంటే ఉంటామన్నా అని నాతో ఉంటున్నారు. నేను వాళ్ళని వద్దు పోండరా అంటున్నా. ఇది మంచి పద్ధతేనా ఏమ్మా? ఇది మంచి పద్ధతేనా? కొంతమంది వచ్చి ఏమంటున్నారు నన్ను, అన్నా నువ్వు సూపర్ అన్నా, నీ వెంటే ఉంటామన్నా, నువ్వు అసలు అద్భుతం అన్నా, నిన్ను నమ్మేసామన్నా, ఇంక మా జీవితం నీ దగ్గరే అన్నా అంటున్నారు. వీళ్ళేమో నేనేం చేస్తున్నా, నేను కాదు ఎవరైనా ప్రభు వద్దు పోండరా అంటున్నాడు. వాళ్ళ దగ్గర చేర్చుకోవట్లా, ఎంటర్టైన్ చేయట్లా. ఒకడేమో భయంగా వచ్చి అసలు నమ్మకం ఉందో లేదో డౌట్ఫుల్గా, అసలు ఇది నిజంగా ఇంట్రెస్ట్ ఉందో లేదో అన్నట్టుగా వచ్చి రహస్యంగా మాట్లాడుతున్నాడు. అతన్నేమో దగ్గరికి తీసుకొని గొప్ప విషయాలు చెప్తున్నాడు. ఇందులో మరి ఏది కరెక్ట్ అన్నా? వాళ్ళని పంపించేయటం కరెక్టేనా? కరెక్టా కదా? మామూలుగా చెప్పండి, కరెక్టేనా? ఒకవేళ అలా చేస్తే అప్పుడు చెప్తారు మీరు నా సంగతి. ఇప్పుడు కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ ఎందుకు, ఎప్పుడు కరెక్ట్ అనిపించిద్దంటే ఆత్మవివేచనతో చూసినప్పుడు కరెక్ట్ అనిపించిద్ది. మామూలుగా చూస్తే వెలిచూపు వలన కాక, మీరు ఆ మాటను పట్టుకున్నారు కదా లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు, దేని వలన కాక? చూపు వలన కాక. ఒక ఆమెని మధ్యలో నిలబెట్టారు, ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెను పట్టుకొని వచ్చి ఏం సంగతి ఏంటో చెప్పాయా అంటుంటే ఆమెనేమో సాఫ్ట్గా ఫ్రెండ్లీగా జెంటిల్గా అమ్మా నువ్వు కూర్చోమ్మా, నీళ్ళు తాగు, టెన్షన్ పడబాక అని ఆమెతో మంచిగా మాట్లాడుతున్నాడు. ఓ మంచి డ్రెస్లో సూపర్ టిప్ టాప్గా మంచి ప్రావీణ్యం కలిగినటువంటి మెర్సిడెస్ బెంజ్లో వచ్చి అయ్యా మీ చర్చికి నేను ఎంత డొనేషన్ ఇవ్వాలి, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అంటున్నాడు. ఆయనేమో పోరా నాకు వద్దు అంటున్నాడు. ఈజ్ ఇట్ రైట్? ఏది కరెక్ట్ అన్నా? ఏది కరెక్ట్? ఒక ఆయన గౌరవప్రదంగా నా కోసం ఎక్కడి నుంచో వచ్చి మెర్సిడెస్ బెంజ్లో వచ్చి బ్రీఫ్ కేస్ తీసుకొని డబ్బులు తెచ్చి అన్న మీకోసం మేము ఇస్తాము, ఆ తర్వాత ఇదిగో మీరు ఒక మాట నాకు చెప్పండి అన్న, ఒక్క మంచి సజెషన్ చెప్పండి, ఏం చేస్తే పరలోకానికి వెళ్తామని నన్ను అడుగుతుంటే పోరా నీకు అసలు ఏం లేదు, నువ్వు నాతో మాట్లాడబాకు, ఐఎమ్ నాట్ లైకింగ్ యూ అని అతను పంపించేస్తున్నాడు. ఒక ఆమె ఏమో వ్యభిచారం చేస్తా, చెడ్డ పనులు చేస్తా, చాలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొస్తే ఆమెను సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. ఏది కరెక్ట్? రెండు కరెక్టేనా? వెలిచూపు వలన చూస్తే ఏంటి నా పాపులతో కూర్చుంటున్నాడు, అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాడేంటి, అలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నాడేంటి, ఈయనకు తెలీదా వాళ్ళు చెడ్డవాళ్ళని? జ్ఞాన వివేచన కలిగిన హృదయం. ఇంకొక అతనేమో వచ్చాడు కానీ హీ నోస్ హిస్ హార్ట్. వాడి హృదయం తెలుసు, ఇంటెన్షన్ తెలుసు, ఇంటెంట్ తెలుసు. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో ఆత్మ వివేచన చేత చూడగలడు. అందుకనే ప్రభు అంటున్నాడు వెలిచూపు వలన కాక. యాక్చువల్గా 11వ అధ్యాయంలో యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రాజు గురించి మాట్లాడుతున్నాడు కదా. యెషయి మొద్దులో నుంచి, యెషయి కుటుంబంలో దావీదు రాజుగా పుట్టబోతాడని, దావీదు సంతానంలో పుట్టబోయే ప్రభు గురించి చెప్తాంటున్నాడు. ఆయన వెలిచూపు వలన తీర్పు తీర్చడు, న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. ఏంటిదది? ఒక రాజుగారు మంచోడో కాదో, ఒక రాజుగారు జ్ఞానవంతుడో కాదో, ఒక రాజుగారు తెలివిగల్లోడో కాదో, దైవికమైన శక్తి గలవాడో కాదో, ఆ రాజుగారిలో ఏ విషయాన్ని చూసి మనం చెప్తాం? న్యాయం చేసే విధానాన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఒక రాజుని అనుకోండి, యుద్ధం చేసి వచ్చాను అనుకోండి, నన్ను మీరు అందరూ మంచి తెలివిగల రాజు అని ఒప్పుకుంటారా? యుద్ధం చేసి వస్తే ఒప్పుకోకపోవచ్చు.
లేదా నేను ఏదో మంచి ధర్మకార్యం చేశాను అనుకోండి, ఒప్పుకుంటారా? మేబీ ఆర్ మే నాట్ బి. కానీ ఒక రాజు స్థానంలో, అంటే ఆ రోజుల్లో రాజు స్థానం అంటే రాజే అంతా, సుప్రీంకోర్టు అయినా ఆయనే, ట్రెజరీ అయినా ఆయనే, ఎవ్రీథింగ్ ఆయనే. కాబట్టి ఒక రాజు మంచోడో కాదో, గొప్పోడో కాదో, జ్ఞానవంతుడో కాదో ఎలా తెలుస్తుందంటే ఆయన దగ్గరికి వచ్చే కేసులు, తీర్పు తీర్చడానికి వచ్చే గొడవల్లో ఆయన ఎలా తీర్పు తీరుస్తాడో, ఎలా జడ్జిమెంట్ ఇస్తాడో, ఎలాగ వాటిని సాల్వ్ చేస్తాడో ఆ విధానాన్ని బట్టి ఆయన మంచి రాజా, చెడ్డ రాజా, గొప్ప రాజా, పనికిరానివాడా అనేది ఆయన ఇచ్చే న్యాయపు తీర్పులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రాత్రి వేళ మనం అర్థం చేసుకునే విషయం అంటే, మన ప్రభు రాజుగా భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన తీర్పులను బట్టి ఆయన జ్ఞాన వివేకము కలిగినటువంటి రాజు, ఆత్మ ద్వారా శక్తివంతుడుగా మనుషులను, దేవుణ్ణి, శత్రువులను, పరిస్థితులను, అన్ని విషయాల్ని ఆత్మజ్ఞానం చేత పసిగట్టినవాడు, అర్థం చేసుకున్నవాడు. ఈ రాత్రివేళ మీ మీద, నా మీద ఆత్మశక్తి వచ్చినప్పుడు మనకేం అర్థమవుతాయంటే, దేవుని విషయాలు స్పష్టంగా అర్థమయ్యే శక్తి వస్తుంది. అది శక్తి. ఏ శక్తి? వాక్య సంబంధమైన విషయాలు, దైవికమైన విషయాలు మనము చక్కగా గ్రహించగలిగే శక్తి మనకు వస్తుంది. యోహాను సువార్తలో మనం ఉన్నాం కదా, చూద్దాం. చూడండి, యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి థ్యాంక్ యూ బాబు. ఆదరణకర్త అన్నాడు కదా, ఆదరణకర్త. ఆ క్రింద ఒక నంబర్ వేసి ఏమన్నాడు? ఉత్తరవాది. పైన కూడా అన్నాడు ఆదరణకర్త. 16వ వచనంలో కూడా అన్నాడు కదా, 14, 16లో నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా ఎవరైనా సత్యస్వరూపియగు ఆత్మను. 2 పేర్లు చెప్పాడు కదా ప్రభుకి. ఏమని? ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఏంటిది? 1 ఆదరణకర్త, 2 సత్యస్వరూపియగు ఆత్మ. ఈ రెంటి అర్థం ఏంటంటే, ఆదరణకర్త అంటే ఉత్తరవాది అన్నాడు కదా. ఇప్పుడు నాకు ఒక గొడవ వచ్చింది, నేను కోర్టులోకి వెళ్ళాలా. కోర్టులో నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా పక్కన ఎవరు ఉంటారు? మీరుండరా? మామూలుగా సాక్షులు. కానీ నా పక్కన నిలబడితే మీకు కూడా థ్రెట్ ఉంది, మిమ్మల్ని కూడా పట్టుకుంటారు. ఇప్పుడు ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడరు. డైరెక్ట్ కరెక్ట్ ఆన్సర్. ఎవరు నిలబడరు. మరి ఎవరు నిలబడతారు? మీరు నిలబడరు, భయపడతారు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. మరి ఎవరు నిలబడతారు? దేవుడు నిలబడతాడు, కరెక్టే. కానీ ఎస్, వెరీ గుడ్. ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్కి నేను చెప్తా, సార్ ఒకవేళ నేను తప్పు చేసినా, తప్పు కాకపోయినా, ఏ కేసు అయినా కానీ లాయర్ ఏం చేస్తాడంటే నా పక్కనే ఉంటాడు. కోర్టుకు వెళ్ళేటప్పుడు పక్కనే ఉంటాడు, బయటకు వచ్చేటప్పుడు పక్కనే ఉంటాడు. మళ్ళీ ఎవడైనా నీ మీద చెయ్యేస్తే నా దగ్గరికి రా, నేనున్నా నీతో అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఈ పోరాటాన్ని, ఈ అన్యాయాన్ని, ఈ శ్రమని నువ్వు ఎదుర్కోవాలి, నీతో నేనున్నా, నీ కేసు నేను ఫైట్ చేస్తా, నీ పక్కనే ఉంటా, నువ్వు వెళ్ళు ముందుకి, నిన్నెవడేమంటాడో చూస్తా. జడ్జి గారి ముందా నేను చూసుకుంటా, బయట ఎవరన్నా నిన్నేమన్నా అన్నారా, జామీన్ నేను పెట్టా, నీతో ఉంటా. యాక్చువల్గా లాయర్ యొక్క భరోసా అది. అందుకనే లాయర్ని ఆశ్రయించేది. లాయర్ అంటే ఉత్తరవాది. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అంటే మనమేం ఊహిస్తామంటే, ఏం ఊహిస్తాం మనం? ఆదరణకర్త అంటే
అదిగోండి అదే కష్టాల్లో ఏదైనా బాధల్లో ఉంటే చెయ్యేసి అయ్యా ఏమా ఏడవబాకు, ఇదిగో 1 కిలో ఫ్రూట్స్ తెచ్చాను, అవి తీసుకో, కొంచెం నెమ్మది పొందు, బ్రెడ్ తెచ్చా పాలు తాగు, ప్రశాంతంగా ఉండు, వందనాలు చెప్పి ఆదరణ అది కాదు. ఉత్తరవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎట్లాంటి సపోర్ట్ అంటే, వృద్ధాప్యమా భయపడబాకు నేనున్నా నీతో, ఫ్యామిలీ ప్రాబ్లమా భయపడబాకు నేనున్నా నీతో. ఎవరైనా స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు, విశ్వాసికి దేవుడిచ్చేటటువంటి ఆత్మ బలం. ఏంటిది ఇది? కుర్రోడివా, శోధనల, సమస్యల, డోంట్ బి అఫ్రైడ్. పర్సిక్యూషన్సా, సువార్తకు వ్యతిరేకతల, లోపల ప్రాబ్లమ్సా, బయట ప్రాబ్లమ్సా, డోంట్ బి అఫ్రైడ్. ఐఎమ్ విత్ యూ, నీతో ఉన్నా, నీ పక్కనే ఉంటా, నీకు శక్తినిస్తా, నీ వెంట ఉంటా, జ్ఞానం ఇస్తా నీకు. ఎట్లా మాట్లాడాలో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేయాలో, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేయాలో, పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేయాలో, లోకాన్ని ఎట్లా ఎదుర్కోవాలో, శ్రమలను, శోధనలను ఎలా నువ్వు ఫేస్ చేయాలో దేవుడు అంటున్నాడు. అందుకని అక్కడ ఒక దివ్యమైన మాట ప్రభు యూజ్ చేశాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడువను. అనాథలంటే నా పక్కన ఎవరు లేరు, మా మమ్మీ లేదు, మా డాడీ లేడు, నన్ను నమ్ముకున్నావా, నేను నమ్మినోళ్ళు లేరు, నా ఫ్రెండ్స్ లేరు, నేను ఒక్కడనే ఉన్నప్పుడు కోర్టులో ఏం చేయాలా, నా ప్రతివాది ముందు నా సపోర్ట్ లేరు నాకు. కానీ ఆయన అన్నాడు, అనాథలుగా విడిచిపెట్టను నేను మిమ్మల్ని. పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మీ ప్రక్కన ఉంటాడు, మీకు జ్ఞానం ఇస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. దట్స్ అ ప్రామిస్. జ్ఞాన వివేచనతో కూడినటువంటి ఆత్మ. ఇంకొక మాట కూడా అక్కడ ఉంది, మనం చూద్దాం. అంటే జ్ఞాన వివేచన కలిగినటువంటి ఆత్మ ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో. ఏమన్నాడన్నా 26లో 14:26, యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు. మొదటి పని ఏంటిదంటే, ఈ పని జ్ఞాపకం. నేను ఆల్రెడీ మీతో చెప్పా. ఎక్కడ చెప్పాడు ఆయన? ఇదిగో సువార్తల్లో చెప్పాడు. ప్రభువు శరీరధారిగా 3.5 సంవత్సరాలు వారిని వెంట పెట్టుకొని చెప్తూ వెళ్ళాడు. ఏం చేశాడన్నా? బోలెడని విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు చెప్పలా. ఎందుకు చెప్పలేదు? చాలా విషయాలు ప్రభు చెప్పాడు, కొన్ని విషయాలను ప్రభు ఏం చేశాడు? చెప్పలా. అక్కడే ఉంది 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త మనం తెరిచి ఉన్న పేజ్ 16-12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. అయితే ఆయన, ఎవరైనా అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు. ఇందులో మీకేమన్నా అనిపించిందా, కనిపించిందా? ఏం కనిపించింది? దేవుని ఆత్మ ద్వారా ఒక విశ్వాసి శక్తివంతుడైనప్పుడు మొదటి విషయం ఏంటిదంట? ప్రభు ఆల్రెడీ చెప్పాడే, అవి అర్థమవుతాయి. అమ్మా మీకు గ్రహింపు కలుగుతుందా? ఏం చెప్పాడు ఆల్రెడీ? ఇదిగో సువార్తలే. సువార్తలలో ప్రభు ముందే చెప్పినవి, బోధించినవి, చేసినవి, కనుబరిచినవి, బహిరంగంగా వ్యక్తిగతంగా ఆయన వివరించిన అనేకమైన సత్యాల వివరాలు సువార్తల్లో ఉన్నాయి. మీకు అర్థమైనయా? శిష్యులకే అర్థం కాల, మనకు కూడా అర్థం కాల. మరి ఇప్పుడు అవి మనం చదువుతూ ఉంటే, వాటిని మనం ధ్యానం చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన వివేచన కలిగిన హృదయాన్నిచ్చి అవి మనకు అర్థమయ్యేలాగా చేస్తాడు. సువార్తలు
ఆ తర్వాత ఏం చెప్పాడన్నా 16వ అధ్యాయం 13వ వచనంలో సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి ఇక్కడ చెప్పాడే నేను 12వ వచనం 16, 12 నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని ఏంటి అయ్యి గుడ్ గుడ్ వెరీ గుడ్ సువార్తల్లో కొన్ని చెప్పేశాడు. ఇప్పుడు ఒకవేళ ప్రభు బతికొండగానే పేతురు బెరాకా వాళ్ళకి కూడా మనం అక్కడికి గుంటూరులో ఒక సంఘం ఏర్పడిద్ది అని చెప్పాడు అనుకో, పేతురికి అసలు చాలా కోపం. ఎందుకు కోపం వచ్చి ఉండేది పేతురికి? ఎందుకు? ఇండియా బెరాకా కాదులేండి, ఇండియాలో ఒక సంఘం ఏర్పడిద్ది అని పేతురికి చెప్పాడు అనుకోండి ప్రభు. అప్పుడు ప్రభు బ్రతికొండగా పేతురు ఒప్పుకునేవాడా? ఎందుకు? పేతురు ఏమన్నా ఏంటి ప్రభువా, అసలు ఇండియా వాళ్ళు ఎక్కడ, వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు అక్కడ సంఘం ఏర్పడటం ఏంటి, వాళ్ళ మీద దేవుని ఆత్మ రావటం ఏంటి, అసలు కొర్నేలి ఇంట్లో పెద్ద ఆఫీసర్ గారు ఆయన ఇంట్లో దేవుని ఆత్మ దిగితేనే పేతురు డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే పత్రికలు, సంఘం, ఎఫెసీ పత్రిక, కొలసై పత్రిక, ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక, పత్రికలలో సంఘాలు, సేవా వివరాలు ప్రభు అంటున్నాడు నేను చెప్పాలనుకున్నా మీకు అర్థం కావయ్యి, ఇప్పుడు మీరు వాటిని గ్రహించలేదు. కానీ దేవుని ఆత్మ మీ మీదకి వస్తాడు, శక్తివంతులు అవుతారు, జ్ఞాన వివేచన కలిగిన హృదయాన్ని ఆయన మీకు ఇస్తాడు. అప్పుడు మీకు అర్థమవుతాయి. అంటే ఒక రకంగా ఇలా చెప్పుకుందాం, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు సువార్తల్లో ప్రభు ఆల్రెడీ ఏం చెప్పేశాడో అవి మీకు అర్థమవుతాయి. ప్రభు పత్రికలలో అప్పుడు చెప్పకుండా పౌలు గారి ద్వారా పత్రికల ద్వారా చెప్పాడే అవి తర్వాత మీకు అర్థమవుతాయి. ఎలా అర్థమవుతాయి? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. ఏం శక్తి అది అంటే జ్ఞాన వివేచన కలిగినటువంటి ఆత్మ మీ మీదకి వచ్చి పత్రికలు చదువుతూ ఉన్నప్పుడు కొరింథీ పత్రికలో ఉన్న అర్థాలు ఏమిటో, ఆరాధన అర్థం ఏమిటో, ఎఫెసీ పత్రిక చదువుతున్నప్పుడు ప్రభు యొక్క సంఘ నిర్మాణ విధానం ఏమిటో, కొలసై పత్రిక చదువుతున్నప్పుడు మత సంబంధమైన మూలపాఠాలకి దేవుని వాక్యానికి ఉన్న వ్యత్యాసం ఏమిటో, యోహాను పత్రికలు, పేతురు పత్రికలు చదువుతున్నప్పుడు దేవుని యొక్క నిర్మాణంలో భవిష్యత్తును గురించిన విషయాలు ఏమిటో ఎవరు అర్థం చేస్తారు? దేవుని ఆత్మచేత శక్తి పొందినప్పుడు ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. సువార్తలు మీకు అర్థమవుతాయి, పత్రికలు మీకు అర్థమవుతాయి, ఇంకేం అర్థమవుతాయి? వాటిని బోధించి 16, 13 యోహాను సువార్త 16, 13 వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు ఎక్కడున్నాయి? సంభవింపబోయే సంగతులు ప్రకటన గ్రంథం, ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలు. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు ఏంటిది అర్థమైంది? దేవుని ఆత్మచేత మీరు శక్తివంతులైనప్పుడు, దేవుని ఆత్మ యొక్క ప్రభావం మీకు కలిగినప్పుడు జ్ఞాన వివేచన కలిగినటువంటి హృదయాలు మీకు వస్తాయి. వచ్చినప్పుడు ఒక రకంగా సువార్తలను మీరు అర్థం చేసుకుంటారు, పత్రికలను మీరు అర్థం చేసుకుంటారు, ప్రకటన గ్రంథం, ప్రవచనాత్మకమైన గ్రంథాలను మీరు అర్థం చేసుకుంటారు, ప్రభువు డాక్ట్రినల్గా హిస్టారికల్గా చెప్పినటువంటి అపోస్తుల కార్యాల సంఘటనలను మీరు అర్థం చేసుకుంటారు. అంటే మొత్తం మీద ఏమని చెప్పచ్చు? వాక్యం అంతా అర్థం చేసుకుంటారు. ఎప్పుడు? దేవుని ఆత్మశక్తి మీ మీదకి. ఇంకా అందుకని పేతురు మళ్ళీ వెనక్కిపోలా. దట్స్ వై పీటర్ రైట్స్. అందువల్ల పేతురు అంటాడు మేము కొండ మీద రూపాంతరం, కొండ మీద ఆయన్ని మేము చూసాం. మీకు గుర్తొచ్చిందని నేను చెప్తున్న మాట రెఫరెన్స్ చూద్దాం. చూడండి, భక్తుడైన పేతురు ఇలా చెప్పాడు. పేతురు పత్రిక 2వ పత్రిక, భక్తుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1:16 పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా
ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ, ఈ మాటలు గమనించండి, ఆయన మహత్యమును కన్నులారా చూచిన వారమై ఉమ్, 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 ఉమ్. మేము కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము విన్నాము మేము. కానీ కానీ మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అది ప్రవచన వాక్యం మనకున్నది. ఆ, ఉమ్, ఉమ్, ఉన్నది. 20వ వచనం మనం చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టలేదని మొదట గ్రహించుకోవాలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. అమ్మ, మీకు అర్థమైందా ఇప్పుడు కాంటెక్స్ట్? సువార్తలు, పత్రికలు, ప్రవచనాత్మక గ్రంథాలు, చారిత్రాత్మక గ్రంథాలు, వీటన్నిటి యొక్క కూర్పు, వీటన్నిటి యొక్క జతకూర్చబడటం ఎవరు చేశారంట? పరిశుద్ధాత్ముడు చేశాడు. చేసి జరిగిపోయిన వాటిని, మీరు విన్న వాటిని సర్వసత్యములోనికి నడిపించే ప్రక్రియ, సంభవింపబోయే వాటిని గురించిన వివరాలను, విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. జ్ఞాన వివేచన కలిగిన హృదయం ఒక విశ్వాసికి ఆత్మశక్తి చేత ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఓకే, ఇప్పటికీ మనకి ఉపోద్ఘాతంలో 25% అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సేవకుడు 42వ అధ్యాయం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 42. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. ఇంతకీ సడన్గా ఈయన సేవకుడు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది ప్రశ్న. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్న 41 అదే మనం తెరిచి ఉన్న యెషయా గ్రంథం 41:7 మనం చూద్దాం. 41:7 అతుకుటను గూర్చి అంటే అతుకుటను గూర్చి ప్యాచ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం అంటున్నాడు. యాక్చువల్గా అదే భాష. ఏంటిది? ఏం భాష అన్న ఉన్నారా? మీరా వాళ్ళన్నా ఏంటిదన్నా? అన్న, ఏదైనా ఒక అతికిచ్చాలనుకోండి, మా మంచం పాడైంది, ఆ మంచాన్ని ఏం చేయాలా? అతికిచ్చాలనుకోండి, ఆ అతికిచ్చే విషయం గురించి మాట్లాడుకుందాం అంటున్నాడు అక్కడ. అది ప్యాచ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. ప్యాచ్ వర్క్ గురించి ఏంటంటన్నా, అతికించటాన్ని గురించి. ఒకటి ఏదన్నా మంచి కార్పెంటర్కి చూపిస్తే దాన్ని ఏమంటాడంట ఆయన? భలే ఉందన్న ఈ చెక్క, పనికొచ్చిద్ది అంటాడు. శిల్పి కంసాలిని ఏం చేస్తాడంట? ఎంకరేజ్ చేస్తాడంట. సూపర్ గురించి చూసావా, ఇది కిటికీ చేస్తే భలే ఉంటుంది, లేకపోతే తలుపు చేయించుకో, ఇది బ్రహ్మాండంగా ఉంటుందని ఒక శిల్పి, ఒక ఇంజనీర్. శిల్పి అంటే బైబిల్ భాషలో ఇంజనీర్ అనమాట. ఒక టెక్నికల్ బ్రెయిన్ ఉన్నాడు, ఒక మంచి పరిజ్ఞానం ఉన్నాడు. కంసాలిని ఏం చేస్తాడంట? దీన్ని ఉపయోగించవచ్చు కదరా, నువ్వు భలే ఉంది కదరా, ఇది చాలా బాగుంది కదా అని ఆ కంసాలి వాడిని ఏం చేస్తాడంట? ఎక్కేస్తాడు. చేసినప్పుడు ఏం చేస్తాడంట? ఆ కంసాలి వాడు ఏం చేస్తాడంటే, సుత్తితో నునుపు చేసేవాడు వాడంటాడంట, ఆ కంసాలోడు సుత్తితో ఫస్ట్ రా మెటీరియల్ని కొంచెం బెటర్ షేప్లోకి తెస్తాడే, వాడి దగ్గర అరే చూసావా చాలా బాగుంది, పలానా స్థలం ఎక్కడ పార్వతీపురం నుంచి తెచ్చాం, అక్కడ టేక్ అది ఇది అని చెప్పి దీన్ని కొంచెం నువ్వు ఇట్లా చేయరా అని వాడిని ప్రోత్సహిస్తాడంట. వాడేం చేస్తాడన్న దాన్ని
వాడు దాన్ని ప్రోత్సహ చేసి విగ్రహము కదలకుండా చాలు చాలు, ఇదిగో వీళ్ళని ఆశ్రయించేవాళ్ళు. ఎవరిని ఆశ్రయించేవాళ్ళు? శిల్పిని, కంసాలిని, వాడు చేసిన పనిని మేకులతో దిగగొట్టి కదలకుండా నిలబెట్టినటువంటి ఆ వస్తువుని. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవి మాకు సహాయం చేస్తాయి, సేవ చేస్తాయి. ఏం సేవ చేస్తాయి అన్న? ఏం సేవ చేస్తాయి? దిష్టి తగలకుండా కాపాడతాయి, ఇంకా శని రాకుండా కాపాడతాయి. సేవ. ఏం సేవ? మాకు మా ఇంట్లో ఏమీ అపాయం రాకుండా హెల్ప్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ అదే టెర్మినాలజీ. యాక్చువల్గా నేను సులువుగా చెప్తున్నాను, కానీ వీళ్ళు మాకు సేవ చేస్తారు. ఎవరు వీళ్ళు? ఇగో ఇట్లా తయారు చేసిన వాళ్ళు అందరూ మాకు సహాయకులుగా, దే ఆర్ సర్వింగ్ అస్, దే ఆర్ హెల్పింగ్ అస్. వాళ్ళు ఇలా చేసి దాన్ని నిలబెడతారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, 8వ వచనం చదవండి అన్న, 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, ఒరే నువ్వు నా సేవకుడివిరా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. 29 చదవండి అన్న. అంటే ఫుల్గా చదవటానికి మనకు టైం లేదు, మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు. 29, ఇదిగో మీరు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఉన్నారే, కంసాలోడు, నూలు లాగేవాడు, ఆ తర్వాత మీరు ఏర్పాటు చేసుకొని కదలకుండా పెట్టుకున్న వస్తువు, వాళ్ళు హెల్ప్ చేస్తారని, సేవ చేస్తారని అనుకున్న వాళ్ళందరూ, వారందరూ మాయాస్వరూపులు. వారి పనులు కూడా మాయ. వారి పోత విగ్రహములు అవి వట్టి. ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు సేవకుడి సాంగ్, ద సాంగ్ ఆఫ్ సర్వెంట్ సాంగ్స్ అంటారు కదా. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ మీకు చెప్పాను. సేవకుని గీతాలు 42, 49, 50, 52, 13 నుంచి సేవకుడి కీర్తన ఎక్కడ ముగిస్తుంది? 53వ అధ్యాయం ఎండ్. 53వ అధ్యాయం మనం ఏం చెప్తాం? 52 కింద నుంచి, వివేచన కలిగిన సేవకుడు, నీతిమంతుడైనటువంటి సేవకుడు, జ్ఞాన వివేచన కలిగినటువంటి సేవకుడు, ఏర్పాటు చేసుకున్న సేవకుడు, నాకు ప్రియమైన వాడు, దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు. ఎన్ని విధాలైన విషయాలతో ఈయన నింపబడ్డాడో. ఇంతకీ ఈ సేవకుడు ఎవరు అంటే, నేను ఏర్పాటు చేసుకున్నాను. మాయాస్వరూపుల్లాగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వట్టి గాలి. దే ఆర్ జస్ట్, మన భాషలో చెప్పాలంటే దుమ్ము, వేస్ట్, అంత ఏం లేదు. కానీ వట్టి గాలి, మాయ. మాయ అంటే, మాయ అంటే అంత మోసం. లోకంలో ఉన్న సేవకులు అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఇంతకీ ఈ సేవకుడు ఎట్లాంటి వాడంట? ఈ సేవకుడు ఎట్లాంటి వాడంటే 5వ వచనం, 42:5, ఆకాశములను సృజించి ఎవరంటండి ఈ సేవకుడు? మీరు ఆకాశమును సృజించి విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని, ప్రాణానికి క్రియేటర్ గాడ్, సృష్టికర్త ఏమయ్యాడు? సేవకుడయ్యాడు. మీకు అర్థం కాల? 40వ అధ్యాయం చూడండి. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40 12. పుటిసిటిలో జలములను కొలిచినవాడు, జానతో ఆకాశ కొల చూచినవాడు. ఇవన్నీ ఆయన గురించి చెప్తున్నాయే. ఆయన, మీరు అక్కడ ఇంకా ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 9:20 అయిపోయింది. అట్లా సృష్టికర్త అయిన దేవుడు భూమిని, జలములను పుడిసిటిలో కొలిచినవాడు, జీవాత్మకు
ఆధారమైన వాడు. అంత గొప్ప దేవుడు ఏమయ్యాడు? సేవకుడయ్యాడు. మీకు సేవకుడయ్యాడు, మనకు సేవకుడయ్యాడు. ఎక్కడైనా ఉందా కొత్త నిబంధనలో ఆయన సేవకుడయ్యాడని? సేవకుడికి పర్యాయ పదంలో అదిగోండి, వెరీ గుడ్. ఫిలిప్పీ పత్రికలో మనం ఆరాధనలో చెప్పుకుంటాం కదా, ఏంటిదైనా? ఆయన దేవునితో సమానమైన వాడుగా అయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఏం తీసుకున్నాడంట? కానీ నిజానికి ఎవరు? ఈజ్ నాట్ ఇక్కడ మనం చదువుకునే మాటలు. ఇప్పుడు ఈయన ఆత్మచేత నింపబడిన వాడై సేవ చేస్తాడు. ఎలాంటి సేవ చేస్తాడు? సృష్టికర్త పాదాలు గడుగుతాడు, సృష్టికర్త కింద పడుకుంటాడు, సృష్టికర్త దుఃఖపడతాడు, సృష్టికర్త దీనుడుగా సేవ చేస్తాడు. ఈయన సేవకుడు అరవడు. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. టువర్డ్స్ గాడ్ వాట్ హీ ఈస్. ఈ సేవకుడు దేవునికి ఆయనతో ఉన్న సంబంధంలో ఎలాంటి వాడంట? నావాడు అని దేవుని చేత చెప్పబడినవాడు, నా ఆత్మచేత నింపబడినవాడు, నాకు ప్రియమైన వాడు. ఇది దేవునితో ఆయనకున్న సంబంధం. తనలో తాను ఎలాంటి వాడంట? తనలో తాను ఎలాంటి వాడు? కేకలు వేయడు, కంఠస్వరం వినబడనివాడు. హీ సో హంబుల్. అందుకనే చెప్పా, పావురం లాంటి వాడు. ఎలాంటి వాడు? జెంటిల్. మెత్తని సన్నపు పిండి లాంటి వాడు. బలులు అర్పించే లేవ్యాకాండ గ్రంథంలో ప్రభు ఎలా కనిపిస్తాడు? సన్నటి పిండి, మెత్తటి పిండి, గరుకుదనం లేదు. హీ సో సాఫ్ట్, హీ సో జెంటిల్, హీ సో సింపుల్. ఆయన అన్నాడుగా, నేను దీనుడను, నా దగ్గర మీరు నేర్చుకోండి, సాత్వికాన్ని నేర్చుకోండి, విధేయతను నేర్చుకోండి, రోదనముతో కన్నీళ్లతో. ఏంటి సేవకుడు ఇలా అయిపోయాడు? 53వ అధ్యాయం అంతా సేవకుడిని గురించిన విషయాలే. మాయాస్వరూపులు మీకోసం ప్రేమ చూపించలేదు. మాయాస్వరూపులు ఇలాగుంటారు, కానీ నా సేవకుడు, దేవుని సేవకుడు, ఇక్కడ ఆయనలో ఆయన ఎలాంటి వాడంటే దీనుడు. మరి మనుషుల కొరకు ఎలాంటి వాడంటే మకమకలాడే వత్తిని ఆర్పడు, రెల్లును విరవడు. ఆయన సత్యంతో రూల్ చేస్తాడు. దేవుని వైపు ఆయన ప్రియుడు, తనలో తాను దీనుడు. మనుషుల కొరకు ఆయన మంచి ప్రేమపూరితమైన సేవ చేసేవాడు. ఆల్రెడీ మనం చూసాం ఆ మాటల్ని. ఆయన కేకలు వేయడు, అరవడు. ఆయన కేకలు వేయడు, అరవడు, కానీ ఆయన సేవ వలన అక్కడ మనం చెప్పుకున్నాం కదా 10వ వచనంలో 42:10లో ఆయనను గురించి గీతములు పాడుతూ కీర్తనలు పాడుతూ మహాధ్వని చేస్తారు అని మనం చెప్పుకున్నాం కదా. బిగ్గరగా పాడతారు, సంతోషగానాలు చేస్తారు, క్రొత్త కీర్తనలు పాడతారు. 13 చదువు బాబు, 42:13. యెహోవా శూరుని వలె బయలుదేరతాడు, ఆసక్తిని ఆయన హోంకరించుచు. మరి ఇక్కడ ఎలా ఉన్నాడు? 42:2లో ఇక్కడ హోంకరించటం అంటే ఎస్, సేవ చేసినప్పుడేమో దీనుడు, సో సింపుల్, సో హంబుల్, సో లోలీ. ఆయన సేవ వలన రిజల్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, హిస్ పీపుల్, ఆయన వారికి ఇచ్చే విధానంలో విజయాలు, గంభీర ధ్వనులు, ఉత్సాహం, కేకలు, అరుపులు, సునాదాలు మాత్రమే కాదు, శత్రువులకు తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడట? శూరుడిలాగా ఉండి హోంకరిస్తాడట, గర్జిస్తాడు. ఎంత గొప్ప సేవకుడో. ఇంతకీ మనకేంటి? ఆత్మచేత నింపబడినటువంటి దేవుని పిల్లలు.
పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు కూడా ఏమవుతారు? శక్తి పొందుతారు. ఎలాంటి శక్తి? ఇదిగో ఇక్కడ చెప్పాడే, సేవకుడు పొందుకున్న శక్తి. ఇప్పుడు ఎలాంటి శక్తి అని చెప్పాలి దీన్ని? సేవ చేసేటప్పుడేమో సాఫ్ట్, జెంటిల్, లోలీ, సింపుల్. కానీ ఈ సేవ వలన వచ్చే రిజల్ట్ మాత్రం మహాప్రభావవంతమైంది. దేవుని పిల్లలు, అందుకనే ఈ సేవకుడికి ఎదురు దెబ్బలు. ఆ సేవకుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో విశ్రాంతి దినాన్న నిలబడి అందరూ ఉంటే ఓచ చేయగలవాడు కూడా ఉన్నాడు. ఓచ చేయగలవాడిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఈయన ఖచ్చితంగా వీడిని స్వస్థపరుస్తాడు అని తెలిసే యూదులు ఏమన్నారు? అందరం వెళ్దాం పదండ్రా, శాస్త్రులు పరిచయులు, ఈయన ఈ విశ్రాంతి దినాన్న శనివారం రోజు ఇదిగో ఈయన్ని ఓచ చేయగలని బాగు చేస్తాడు, చేస్తే మనం పట్టుకుందాం అని వెళ్ళారు. వెళితే వాళ్ళు కూడా వచ్చారని ప్రభు ఎరిగి వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసి ప్రభు అక్కడ ఒక మాట చెప్పాడు కదా, ఏమయ్యా విశ్రాంతి దినాన్న మీ గాడిద కానీ మీ పశువు కానీ గుంటలో పడిపోతే మీరు తీరంట్రా? మరి అలాగైతే ఇదిగో ఈ వ్యక్తి ఇట్లాంటి శ్రమలో ఉంటే వాడిని పైకి తీయటం, రక్షించటం అది తప్ప? ఫస్ట్ బోధ చేశాడు. చేసి ఆ తర్వాత వాడిని చూసి అన్నాడు, నీ చేయి పైకి లేపరా అన్నాడు. ఆ కింద మాటలు ఏం చెప్పాడో చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 12 అని చెప్పా కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ 10 నుండి 17 వచనాల మధ్యలో ఉన్న ఎపిసోడ్లో ఉంటాయన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 10 నుండి 17 వచనాల మధ్యలో ఆ ఓచ చేయగల వాడిని స్వస్థపరచడం, ఆ వివరాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాడిని స్వస్థపరిచిన తర్వాత ప్రభు ఆయన తన గురించి చెప్పిన మాట 17 చదువుతారన్న. 12:17 ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేంటిదంట? ఇదిగో ఇప్పుడు మనం చదివామే ఎక్కడ? యెషయా 42లో ఆ సేమ్ మాటలన్నీ అక్కడ చెప్పాడు. ఎక్కడి నుంచి? 17 నుంచి 21 వరకు చెప్పాడు. ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్ని జనులకు తీర్పు తీర్చాడు. 19 జగడమాడు, కేకలు వేడు, వీధుల్లో ఈయన శబ్దం వినబడదు, జయమందుటకు ఇదిగో మకమకలాడే అవిషనారని ఆర్పడు, నలిగిన రేళ్ళును విరవడు. ఏ సేవకుడు? దేవుని సేవకుడు. మరి దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు శక్తి పొందినప్పుడు మీరు ఎలా పనిచేస్తారు? డిబేట్లు చేస్తారు, గెలుస్తారు, కత్తులు దూస్తారు. తర్వాత మీ మీద ఎవరైనా ఎదురుదాడి చేస్తే వాళ్ళని ఒక్క నిమిషంలో మీరు ఓడిస్తారు. ఇదేనా? మరి ఏదంట? మీరు కూడా ఈ దీనుడైన ప్రభు సేవ చేశాడే, యు ఆల్సో విల్ వర్క్ ఇన్ దట్ సేమ్ వే బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు కూడా అలానే పనిచేస్తారు. ఎలాగా? ప్రభు చేసినట్టుగా శ్రమను సహించుకుంటారు, అవమానాన్ని సహించుకుంటారు, నలిగిన రెల్లుని విరవకుండా ఉంటారు. జనపనార ఒత్తి ఆరిపోయిద్దో ఉంటుందో అన్న, మీరు ఒక మాట చెప్పండి. పేతురు బలమైన వెలుగా మకమకలాడుతున్న జనపనార ఒత్తే ఖచ్చితంగా చెప్తారా? తోమా, బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన కూడానా? ఎందుకని చెప్తారు అలా? బాప్తిస్మిచ్చే యోహాను అటా ఇటా జనపనార ఒత్తిలా అంటాడు. ఆరిపోతా కూలిపోతా, ఆరిపోతా వెలుగుతూ ఉన్న లాంటి ఒత్తి లాంటి వాడు. ఎలా చెప్పగలరు? చెప్పారు, కరెక్టే. అద్భుతాలు చూశాడు, ప్రభువుని చూశాడు, పావురం దిగి రావటం చూశాడు. 11వ అధ్యాయం మత్తయి సువార్తలో శిష్యుల్ని పంపించాడు జైల్లో నుంచి. ఎక్కడికి? ప్రభు దగ్గరికి. ఏమని పంపించాడు?
అయ్యా అన్నీ చూసాం కానీ నువ్వేనా లేకపోతే ఓరే ఏమయ్యా బాప్తి నువ్వే కదా అయ్యా నీ చేతులతో బాప్తీసం ఇచ్చావు, నేను బయటకు వచ్చాక పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చాడు, అందరి ముందు గట్టిగా చెప్పావు, లోకపాపములను మోసుకొని పో దేవుని కూడా ఇన్ని మాటలు చెప్పి జైల్లో ఉండి ఏం పంపించావు? అనుమానం. ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 28:16. 11 మంది శిష్యులు వచ్చారు. వచ్చి విశ్వసించిరి, మొక్కిరి, మొక్కుతానే ఉన్నారంట కానీ లోపల మరి ఏనైనా ప్రభు ఎరా తోమా అని అంటున్నారంట. సందేహించిరి. ప్రభు మకమకలాడుతున్నటువంటి జనపనార వత్తిని వెలిగే జ్యోతులుగా చేశాడు. రెల్లు లాంటి వారిని దేవదారు వృక్షాలుగా మార్చాడు. దట్స్ ద మినిస్ట్రీ, అది సేవ. దైవ సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆత్మపూర్ణుడైన సేవకుడు అలాంటి సేవ చేశాడు. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు కూడా అలాంటి శక్తి పొందుతారు. 61వ అధ్యాయాన్ని ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. ఇక్కడితో మన ధ్యానాన్ని ముగిద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక.